సంగీతం అయింది, నృత్యం అయింది కాబట్టి ఒకసారి సాహిత్యంలోకి ఒక చిన్న డీటోర్ తీసుకుందాం. దీనిలోకి మన మధ్య ఈ రోజున ముగ్గురు విశిష్ట అతిథులు ఉన్నారండి. వీరిలో మొట్టమొదటి వారి గురించి పరిచయం చేయవలసిందిగా మా కళావాహిని మిత్రుడు సురేష్ కాజా గారిని ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు తర్వాత కార్యక్రమంలో మాట్లాడబోయేది ఇప్పుడు చంద్రాస్ గారు అన్నట్టు ఆకిళ్ళ రాఘవేందర్ గారు. ఈయన వృత్తి రీత్యా హైదరాబాద్లో ఐఏఎస్ లాంటి ఐపీఎస్ లాంటి కాంపిటేటివ్ కోర్సెస్లో తెలుగుకి శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. అదే కాకుండా వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇట్లాంటి వాటిల్లో కూడా కౌన్సిలింగ్ కోర్సులన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇదే కాకుండా మంచి వక్త ఆయన. ఇంకొకటి ఏంటంటే ఆయన మీకు తెలిసే ఉంటుందేమో, పరుగు ఆపటం ఒక కళ అనే చక్కటి శీర్షికతో ప్రఖ్యాత నటులు స్వర్గస్థులైన శోభన్ బాబు గారి మీద ఆయన బయోగ్రఫీ రాశారు. చాలా చక్కగా రాశారు. అది మీరు చదవకపోతే చదవండొచ్చు. ఇప్పుడు వేదిక మీదకి ఆకిళ్ళ రాఘవేంద్ర గారిని ఆహ్వానిస్తున్నాం. మీ కర్తాల పనులు వచ్చి అందరికీ నమస్కారం అండి. మా అమ్మగారి పేరు లలిత, మా నాన్నగారి పేరు సుబ్రహ్మణ్య శర్మ. నాకు జన్మనిచ్చిన వారిద్దరికీ నా నమస్కారాలు. నాకు చదువు చెప్పి పునర్జన్మనిచ్చిన నా టీచర్లకి, లెక్చరర్లకి అందరికీ నా నమస్కారాలు. నేను మీతోటి ఒక 4 నిమిషాలు మాత్రమే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నాకు 2 గురువులండి. ఒక ఆయన పేరు మీరు వినుంటారు, ఇటు నుంచే అటు వెళ్ళారు సినిమా హీరోలంతా, దివి నుంచే దిగి రాలేదు మన తారా గణమంతా, మీలోనూ ఉండుంటారు కాబోయే ఘనులంతా, పైకొస్తే జై కొడతారు అభిమానులై జనమంతా అని తెలుగు సినిమా పాటలు రచించే శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నా గురువు గారు. ఆయనకి నా నమస్కారాలు. నా మరో గురువు, ఆయన కూడా మీరు విని ఉంటారు, చూసి కూడా ఉండి ఉంటారు, శ్రీ తనికెళ్ళ భరణి గారు. ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మతోడు అనే అద్భుతమైన శివతత్వాలు రచించిన శ్రీ తనికెళ్ళ భరణి గారు నాకు 2వ గురువు. ఆయన నుంచి నేను జీవితంలో ఎలా ఉండాలో నేర్చుకున్నాను కాబట్టి ఆయనకి నా నమస్కారాలు. వాస్తవానికి ఎక్కడో భారతదేశంలో పుట్టి అక్కడ పెరిగి ఇక్కడ అమెరికాకి వచ్చి డాలస్లో ఇట్లాంటి సాంస్కృతిక వాతావరణాన్ని, అటు సంగీతము, ఇటు నాట్యము, ఇటు సాహిత్యము లాంటి సాంస్కృతిక పరమైన కళాపరమైన అంశాలను మీలో క్రోధిపుచ్చుకొని ఇప్పటికీ ఎప్పటికీ ఉండేలా చేసుకున్నందుకు మీకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నిజానికి ఇవాళ ఇక్కడున్న మనందరం భారతదేశం ఉదయం లేచిన వెంటనే కాలుని నేల మీద మోపడానికన్నా ముందు సముద్ర వసనేదేవి పర్వతస్థానమండలే విష్ణుపత్నే నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని మొదలుపెట్టి కాలుని నేల మీద పెట్టాలి అని చెప్పిన దేశం భారతదేశం. ఎందుకు అవసరం ఏంటి? ఆ నేల అడిగిందా? దండం పెట్టు, పాదస్పర్శం క్షమస్వమే అంటే నా కాలు భూమి నీకు తగులుతుంటూ క్షమించమ్మా. ఆ భూమి అడగలేదు కదా, మరి అడగనప్పుడు ఎందుకు మనం నమస్కారం పెట్టాలి? ఆ మాటకు వస్తే భూమే కాదు, గాలి లేకపోతే నేను అసలు లేను, ఊపిరి పీల్చుకోకపోతే నేను లేను. కాబట్టి ఊపిరి నాకు అందిస్తున్న ఓ గాలి దేవత నీకు నమస్కారం. మంచినీళ్ళు తాగకపోతే నేను లేను, కాబట్టి ఓ జలదేవత నీకు నమస్కారం. నీరు, నిప్పు, గాలి, నేల, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, చివరికి కాటేసి చంపే పాములో కూడా దేవతను చూసిన, దైవాన్ని చూసిన దానికి దండం పెట్టమని నేర్పిన సంస్కారవంతమైన దేశం భారతదేశం. అలాంటి దేశంలో అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఆ దేశం ఇచ్చిన ఏవైతే కళలు, సంస్కృతి ఉన్నాయో, ఇందాక నా పిల్లలు చేస్తున్న చూస్తే నాకు చాలా చాలా ఆనందం వేస్తుంది. శివశంకర అనే దాంతో ప్రారంభించి మీరు గమనించే ఉంటారు, మొత్తం జీవితంలో కరుణరసము, రౌద్రము, బేభత్సము, భయానకము అన్ని రసాలు ఉంటాయి.
బహుశా నాకు తెలిసినంత వరకు మానవుడి జీవితానికి 4 అంశాలు లేకుండా, 1 ఆరోగ్యం, నేను చెప్పాల్సిన అవసరం లేదు. 2 ఆర్థికం, డబ్బు లేకపోతే ఏమీ లేదు. 3 కాస్త కూస్త మంచి పేరు, మనం కాస్త బయటకు వచ్చిన తర్వాత నలుగురు కాస్త మంచి పేరుతో మాట్లాడుకోగలగడం. కాబట్టి ఆర్థికం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, కాస్త కూస్త కీర్తి ప్రతిష్టలు ఉండాలి. ఈ 3 కన్నా అత్యున్నతంగా ఉండాల్సింది మానవ జీవితానికి ఏమిటి అంటే ఆనందము అన్నారు. అసలు నిజానికి ఏ పని చేస్తుంటే ఆ పని, మనం కంప్యూటర్ మీద ముందు కూర్చొని చేస్తున్నప్పుడు దాంట్లో, వంట చేస్తున్నప్పుడు అందులో, ఎవరైనా ఇంటికి వచ్చి ఆతిథ్యం ఇస్తున్నప్పుడు అందులో, పాట పాడుతుంటే, నాట్యం చేస్తుంటే, చివరికి నేను మీతో మాట్లాడుతున్నప్పుడు, మీరు నా మాటలు వింటున్నప్పుడు కూడా అందులో లీనమైపోయి మనసుని, హృదయాన్ని, ఆత్మని, గుండెల్ని, నరనరాల్ని అందులో లీనం చేసుకొని, దాన్ని ధ్యానం చేసుకొని, అందులోనే ఉన్మీలనమైపోయి దాన్ని ఆత్మను అమృత సాగరంలో కనుక ఓలలాడించుకుంటూ ముందుకు వెళితే దాన్ని ఆనందము అన్నారు. అందుకే తైత్రీయోపనిషత్తు ఆనందో బ్రహ్మేతి బీజన, ఆనందము లేనిదే ఏదీ లేదు అంటుంది. ఆ ఆనందము తాత్కాలికమైన వాటిలోనూ పొందవచ్చు, శాశ్వతమైన వాటిలోనూ పొందవచ్చు. శాశ్వతమైన వాటిలో పొందడానికి అవకాశం ఉన్నది ఏదైనా ఉంది అంటే అది కళలు మాత్రమే. సంగీతం కానీ, నాట్యం కానీ, సాహిత్యం కానీ, మరొకటి కానీ. పుస్తకాలు చదవండి, లేదు నాట్యము, లేదు సంగీతము, లేదు మరొకటి, అసలు కళల్ని తీసుకున్నదే అందుకు. అందుకే మానవ జీవితాన్ని ఒక పరిపూర్ణమైన స్థితిలోకి తీసుకొచ్చి, అంటే 20 ఏళ్ల వరకు బ్రహ్మచర్యం, 45 ఏళ్ల వరకు గృహస్థం, ఆ తర్వాత 15 ఏళ్ల పాటు వానప్రస్థం, ఆ తర్వాత సన్యాసం. అంటే నేర్చుకునేటప్పుడు నేర్చుకోవాలట, నేర్చుకున్న తర్వాత సాంసారిక జీవితంలో, ఆ తర్వాత సాంసారిక జీవితం నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ, అంటే నేర్చుకున్నప్పుడేమో 20 ఏళ్ల వరకు థియరీ, ఆ తర్వాత దాన్ని ప్రాక్టికల్గా చేస్తున్నప్పుడేమో ప్రాక్టీస్. ఈ థియరీని ప్రాక్టీస్ని రెండింటినీ అయిపోయిన తర్వాత దాదాపుగా 60 ఏళ్ళు వచ్చేంత వరకు వానప్రస్థం అంటే అడవుల్లోకి వెళ్ళి ఉండడం అన్నారు, వనాలలో ఉండడాన్ని వానప్రస్థాశ్రమము అన్నారు. అంటే నేర్చుకుని, దాన్ని ఎందుకు నేర్చుకున్నామో తెలుసుకుని, దాన్ని ఎలా ఆపాదించుకోవాలో తెలుసుకుని, దాన్ని ఎలా ఆచరించాలో తెలుసుకుని, ఆచరణలో ఉన్న లోపాలేంటో తెలుసుకుని, నేను లోపలికి ప్రయాణం చేసి, అంతవరకు బాహ్య ప్రపంచంలోకి ప్రయాణం చేసిన వాడిని నీ లోపలిలోకి ప్రయాణం చేసి, నేనెవరు, అసలు ఎందుకు వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చాను, ఎలా ఉంటాను, అసలు నేను ఎవరిని అనే ఒక థాట్ ప్రాసెస్ మనలో ప్రారంభమై దానికి రిజల్ట్ తీసుకొచ్చి దాన్ని మళ్ళీ తిరిగి సమాజానికి చెప్తే అది సన్యాసాశ్రమంలో బాహ్య ప్రపంచంలోకి వచ్చి నలుగురికి 4 మంచి మాటలు చెప్పి ఇది నా జీవితము, నా జీవితంలో ఇది ఇస్తున్నాను అని చెప్పడము అనే ఒక కంప్లీట్నెస్, అంటే మొత్తం మానవ జీవితానికి పూర్తి స్థాయిలో సంపూర్ణతను అందించినది దేశం కూడా భారతదేశం. అలాంటి సంపూర్ణత్వం అంటూ మనిషికి వచ్చింది అంటే అది కేవలం కళల ద్వారా, లేదా కేవలం కళల్లో ఉండే వివిధ విధానాల ద్వారా మాత్రమే వస్తాయి. అలాంటి కళలు ఇక్కడ దాదాపుగా నేను 1 వీక్ అయిందండి ఇక్కడికి వచ్చి, అమెరికా వచ్చి. ఈ వారంలో ఏ ఇంటికి వెళ్ళినా ఏదో ఒక సంగీతము, లేకపోతే నాట్యము, లేకపోతే సాహిత్యము. ఏ ఇంటికి వెళ్ళినా ఒక లైబ్రరీ, ఆ లైబ్రరీలో తెలుగు సాహిత్యం పుస్తకాలు. ఎక్కడున్నా ఏమున్నా కూడా ఆ తెలుగుదనాన్ని, ఆ తెలుగుదనపు కమ్మదనాన్ని గుండెల్లో పదిలపరుచుకొని రేపటి తరానికి అందించేందుకు కృషి చేస్తున్న మీ అందరికీ సర్వదా నమస్కారాలు తెలియజేస్తూ, నాకు ఇంతటి అవకాశం కల్పించినందుకు మీకు కృతజ్ఞుడై ఉంటానని తెలియజేస్తూ నమస్కారాలతో థ్యాంక్ యూ వెరీ మచ్. సురేష్ గారు ఒకసారి మీరు కూడా రండి స్టేజ్ కి. రాకల గారికి వచ్చిన సత్కారం అండి. ఇప్పుడు ఈరోజు ఇక్కడ సాహితీ ప్రసంగం చేసిన మన విశిష్ట అతిథి శ్రీ ఆకెళ్ల రాఘవేంద్ర గారిని పుష్పగుచ్చంతో సన్మానించవలసిందిగా శ్రీమతి సంధ్యా గవా గారిని ఆహ్వానిస్తున్నాను.
కృతజ్ఞతలండి సంధ్య గారు. ఇప్పుడు మా కళావాహిని తరపున మా కళావాహిని జట్టు సభ్యులు నలుగురు ఒక చిరు జ్ఞాపికని సమర్పిస్తారు. ఇంకోసారి ఒక చక్కని పాటలోకి వెళదామండి.